తారీఖు అయితే అన్ని చేసేయగలుగుతారు. ఏది వ్యాపారం. రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆర్థిక భారం ఎవరికి పెనుభారం? సామాన్య ప్రజల మీద అది పడుతుందా భవిష్యత్తులో అయినా? మీకు ఇవన్నీ జనానికి ఏం పట్టదండి, అంటే సైలెంట్ గా ఖర్చు రూపాయి పెరిగినప్పుడు జనానికి పడుతుంది ఖచ్చితంగా. నేనంటోంది జనాలకి ఈ విమర్శలే కనబడితే తప్పించి క్లారిటీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ టైంలో పెట్రోల్ పెంచాడు కదా, చంద్రబాబుని విమర్శించాడు ఆయన. పెట్రోల్ హైయెస్ట్ ఉంది భారతదేశంలో, హైయెస్ట్ పెట్రోల్ మన దగ్గరే, బాధుడే బాధుడు బాధుడే బాధుడు. ఏమైంది, కంట్రోల్ చేశారా? అది అట్లాగే ఉంది. ఇప్పుడు ఆయన తగ్గిస్తున్నారా? కేంద్రం మీద కేంద్రం చేసేది ఏముంది అందులో? కేంద్రం తగ్గించింది. అదే కేంద్రం 2 సార్లు తగ్గించలేదు ఇక్కడ. తగ్గించకపోగా ఆ డబ్బులు అట్లాగే ఆ సెస్సులు. ఇప్పుడు ఇంకో సెస్ చేయకుండా ఉంటే చాలు మనకి. అదే అంటున్నాను, అదే అవి చూడాలి రేపు పొద్దున. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాప కింద నీరులో వేస్తారు కానీ డైరెక్ట్ కన్వర్ట్ అయ్యారు. అది చూడాలి. అంటే డైరెక్ట్ భారం అయితే పెరిగినప్పుడు, ఇప్పుడు 10 రూపాయలు పెట్టి కేజీ ఉల్లిపాయలు కొనుక్కునేవాడు రేపు పొద్దున 100 రూపాయలు కొనుక్కున్నాడంటే ఖచ్చితంగా అది భారంగా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు పట్టించకపోయినా, నాకు ఎలా సంక్షేమం వస్తుంది, ఏ పథకం ఎలా వస్తుంది అని పట్టించుకోకపోయినా, అప్పుడైతే మాత్రం పట్టించుకుంటారు. ఆ భారం